అందరికీ నమస్తే అండి. ఇక్కడ అక్క పిలిచిందని వైభవ లక్ష్మి పూజకైతే వచ్చాను. ఇక్కడ కొంతమంది ముత్తైదులను పిలిచి తాంబూలం ఇచ్చి భోజనాలైతే పెట్టుకుంటుంది. అక్క లాస్ట్ ఉద్యాపన ఈరోజు ఈ విధంగా అయితే చేసుకుంది. మనం వరలక్ష్మి వ్రతం రోజైతే అమ్మవారిని ఏ విధంగా అయితే కూర్చోబెట్టుకొని విగ్రహం పెట్టుకుంటామో అలా అక్క ఈరోజు మణిదీపవర్ణం పూజలో అమ్మవారిని పెట్టుకుంది. ఇలా చీర కట్టి చాలా బాగుంది చూడండి అమ్మవారు. అసలు ఎంత నిండుగా ఉంది అక్క వాళ్ళ ఇంట్లో. ఇలా డెకరేషన్ చేసి అంత బాగా నిండుగా పెట్టారు అక్క వాళ్ళు అమ్మవారిని. చూడండి అమ్మవారికి కూడా రెడ్ చీర కట్టారు. చాలా బాగుంది అమ్మవారు. ఈ విధంగా అయితే అక్క పూజ చేసుకుంది. అక్క అక్క అక్కడ పూజ కూడా చేస్తుంది ఆల్రెడీ. వైభవ లక్ష్మి పూజ లాస్ట్ ఉద్యాపన కదా, అన్ని చదువుకుంటూ చేస్తుంది. ఈ వైభవ లక్ష్మి పూజ నాకు తెలిసిన కాడికి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చెప్తా చూడండి. నియమాలు ఏంటి పాటించాల్సినవి అవన్నీ కూడా చెప్తా చూడండి. నాకు తెలిసిన కాడికి ఇక్కడ మనము మంచి శుక్రవారం అయితే అంటే మంచిగా అంటే ఏ రోజు బాగుంది అది చూసుకోవాలండి. చూసుకొని ఒక రోజు అయితే మనం స్టార్ట్ చేసుకోవాలన్నప్పుడు ఒక శుక్రవారం అయితే స్టార్ట్ చేసుకోవాలి. తర్వాత రెండో శుక్రవారానికి మనకు ఎలాంటి అడ్డు రాకుండా చూసుకోండి. మళ్ళీ అడ్డు వచ్చిందంటే మనం ఆ శుక్రవారం ఫస్ట్ చేసిన శుక్రవారం వేస్ట్ అయిపోతుంది. అందుకే మనకు అడ్డు లేనప్పుడే చేసుకోండి. అలా మనము ఆ రోజు ఇల్లంతా క్లీన్ చేసుకొని స్నానం చేసి మనం నిత్య దీపం ఎలా పెడతామో అలా మందిరంలో అయితే నిత్య దీపం పెట్టాలి. ఆ రోజు పగులంతా అయితే ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి సాయంకాలం మనం పూజనే స్టార్ట్ చేయాలి. మనము ఉపవాసం ఉన్నప్పుడు ఉపవాసము అంటే కొంతమంది ఉపవాసము ఉండలేని వాళ్ళు ఏంటంటే పండ్లు కానీ పళ్ళ రసాలు కానీ తాగొచ్చు. మనం పగులైతే అస్సలు నిద్ర పోకూడదు. ఇక్కడ సాయంకాలం మళ్ళీ యథావిధిగా స్నానం చేసి నిత్య దీపం ఎలాగైతే మార్నింగ్ పెట్టామో మందిరంలో సేమ్ అలానే పెట్టుకున్న తర్వాత పక్కన పీఠం అనేది వేసుకోవాలి. పీఠం వేసుకున్న తర్వాత ఒక పీఠం తీసుకొని అందులో పైన మామూలుగా క్లీన్ చేసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి నుగ్గు అయితే వేసుకోవాలి. పద్మ ముగ్గు ఉంటుంది కదా, ఆ నుగ్గు అయితే వేసుకొని ఒక ఎర్ర క్లాత్ వేసుకోవాలండి. క్లాత్ ఎర్రది వేసుకొని పీఠం మీద అక్కడ కొంచెం 3 గుప్పిళ్ళు బియ్యం పోసుకొని పసుపు కుంకుమ వేసి అమ్మవారి ఫోటో అయితే పెట్టుకోవాలండి. లక్ష్మీదేవి ఉన్న లక్ష్మీదేవిది, లేకుంటే లలితాదేవి ఉంటుంది కదా లలితాదేవినైనా పెట్టుకోవచ్చు, లేకుంటే గజలక్ష్మిదైనా పెట్టుకోవచ్చు అండి. ఫోటో పెట్టుకొని పువ్వులతో అయితే అలంకరించుకోవాలండి. అలంకరించుకున్న తర్వాత మనము కలశం అయితే పెట్టుకోవాలండి. కలశానికి కూడా కింద బియ్యం పోసి పసుపు కుంకుమ వేసి రాగ చెంబు కానీ ఎండి చెంబు కానీ అయితే పెట్టుకోవాలండి. ఆ చెంబు కూడా గంధము కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత మంచినీళ్ళు అయితే ఆ చెంబులో ఉండేటట్టు చూసుకోండి. అందులో పసుపు కుంకుమ కొన్ని అక్షింతలు ఒక పువ్వు ఒక కాయిన్ వేసి పైన తమలపాకులు చుట్టూరు పెట్టి ఒక కొబ్బరికాయ ఉంటుంది కదా, ఆ కొబ్బరికాయ అయితే పెట్టుకోవాలి. ఒక జాకెట్ ముక్క అయితే మనం పెట్టుకోవాలండి అమ్మవారికి పువ్వు అంటే ఆ జాకెట్ ముక్కకు తాంబూలం అంటే మనము పువ్వులు వస్త్రము అవన్నీ అయితే అమ్మవారికి ఇట్లా వేయాలండి. ఆ జాకెట్ ముక్కకు అయితే బ్యాంగిల్స్ కూడా వేయొచ్చండి. మళ్ళీ లేకుంటే మన గోల్డ్ కానీ లేకుంటే నార్మల్గా 1 గ్రామ్ గోల్డ్ దండలు ఉంటాయి కదా, ఆ దండలు అయితే వేసి అలంకరించుకోవాలి. కింద మన దగ్గర అమ్మవారి ఫోటో ఉంటే అమ్మవారి ఫోటో కూడా అంటే లక్ష్మీదేవి ఉంటుంది కదా మన దగ్గర, కొంతమంది దగ్గర వెండి ఉంటాయి లేకుంటే మామూలు బ్రాస్లో ఉంటాయి, అవి కూడా పూజలు పెట్టుకొని పూజించుకోవాలి. అలానే విఘ్నేశ్వరుడికి సపరేట్గా అనేది పూజ చేసుకోవాలండి. అలానే లక్ష్మీదేవికి కూడా విగ్రహం పెట్టుకోవచ్చు పక్కన. ఇలా అయితే చేసుకున్న తర్వాత మనం అన్నీ చదువుకుంటూ ఉండాలండి. అంటే అమ్మవారికి ఉంటాయి కదా అష్టలక్ష్ములకు, అలానే మణిదీపవర్ణము అవన్నీ అయితే చదువుకుంటూ అమ్మవారికి అయితే అలా చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత పూజ అంతా అయిపోతుంది కదా, మనము లాస్ట్లో ఎవరికన్నా ముత్తైదులను పిలిచి తాంబూలం ఇచ్చుకోవచ్చు అండి. ఒక 5 మందికి కానీ 9 మందికి కానీ. మళ్ళీ చేసుకున్నప్పుడు వీళ్ళనే పిలవాలని లేదు, మళ్ళీ వేరే వాళ్ళని కూడా పిలిచి అట్లా ఇవ్వచ్చు. ఒక్కరే అని ఏం లేకుండా మార్చి అలా ఇచ్చుకోవచ్చు. లాస్ట్లో ఏంటంటే కొంతమంది ముత్తైదులను పిలిచి తాంబూలం ఇచ్చి భోజనం అయితే పెట్టుకోవాలండి లాస్ట్ రోజు అంటే ఉద్యాపన చేసేటప్పుడు. ఈ విధంగా అంటే మనము పూజ చేసుకున్నప్పుడే సంకల్పం అనేది చెప్పుకోవాలి. అంటే మనం దేనికోసం చేస్తున్నాం, పిల్లల చదువు గురించా, లేకుంటే మన ఇంట్లో ఏదైనా సమస్యలు ఉంటుందా, లేకుంటే సంతానమా, లేకుంటే ఏదైనా పెళ్లి కాని పిల్లలు ఉంటే పెళ్లి కాని పిల్లలకా, లేకుంటే సొంత ఇంటి కోసమా అని ఏదైనా కూడా మన సంకల్పం అని చెప్పుకొని ఇన్ని వారాలు చేస్తామని ముక్కొని మనమైతే ఈ పూజను అయితే స్టార్ట్ చేయాలి. కానీ మంచి రిజల్ట్ అయితే తెలుస్తుంది వైభవ లక్ష్మి పూజలు అయిపోయిన తర్వాత. ఈ విధంగా అయితే లాస్ట్ రోజు కొంతమంది ముత్తైదులను అయితే పిలిచి అంటే పాడించుకోవాలి. అంటే మామూలుగా వస్తారు కదా వాళ్ళతో మనం ఇట్లా పూజ చేసుకున్నప్పుడు వాళ్ళు కూడా వచ్చి
కొంతమంది మనం మణిదీప వర్ణం అయితే చదివితే ఇంట్లో చాలా మంచిది. ఒక్కసారి చదివినా కూడా చాలా మంచిది. అంటే మన నోటి నుంచి మణిదీప వర్ణం అనే మాట వస్తేనే చాలా మంచిది. అలాంటిది 9 సార్లు అక్కడ అక్క వాళ్ళ ఇంట్లో అయితే 9 సార్లు చదివారు. చాలా మంచిగా అనిపించింది. అలా ముత్తైదులు అలా పాడుతుంటే నిండుగా అసలు చూడడానికి అదేదో పండగలాగా అనిపించింది. అలా అందరూ కూడా రెడ్ శారీస్ కట్టారు. అంటే అట్లా అమ్మవారు టైప్లో రెడ్ శారీస్ కట్టుకొని అలా పాడుతుంటే అసలు అక్క వాళ్ళ ఇంట్లో అందరూ అమ్మవార్లు ఉన్నట్టే ఉన్నారు. ఒక్కొక్కరు చాలా బాగున్నారు నిండుగా. చూడండి ఎలా ఉన్నారో. నాకు అమ్మవారిని చూస్తే చాలా అలానే చూడబుద్ధి అయింది. అంటే నిండుగా అమ్మవారు వచ్చి కూర్చున్నట్టుగా చాలా అనిపించింది. లాస్ట్లో అయితే అక్క పూజ అంతా అయిపోయింది. 9 సార్లు చదివిండ్రు అందరూ. చదివిన తర్వాత లాస్ట్లో అక్క అయితే హారతి ఇస్తుంది. ఇట్లా చూడండి, ఇక్కడ హారతి ఇస్తుంది. ఈ విధంగా అయితే హారతి ఇచ్చిన తర్వాత అందరూ మామూలుగా హారతి అయితే తీసుకున్నారు. హారతి తీసుకున్న తర్వాత ముత్తైదులు అందరూ ఆశీర్వాదం అంటే అక్షింతలు అమ్మవారికి దగ్గర అక్షింతలు వేసి ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నారు అమ్మవారిది. తీసుకున్న తర్వాత ఇక్కడ అందరికీ తాంబూలం ఇవ్వడానికి ఇక్కడ అక్క ఏం చేసింది, అందరిని ముందుగానే కూర్చోబెట్టేసింది తాంబూలం ఇవ్వడానికి. ఇక్కడ అంటే మామూలుగా చాపేసి అందరిని ముత్తైదులను కూర్చోబెట్టింది. అందరూ వాళ్ళు దండం పెట్టుకున్న తర్వాత కాళ్ళకు అంటే ఫస్ట్ కుంకుమ గంధం అవన్నీ పెట్టి అక్క పసుపు పూసి తాంబూలం ఇవ్వడానికైతే కింద మాకు చాపేసి కింద కూర్చోబెట్టి అందరికి ఒకేసారి అయితే తాంబూలం ఇచ్చింది. అప్పుడు తాంబూలము పసుపు పూసేటప్పుడు తాంబూలం ఇచ్చేటప్పుడు కొంతమంది అంటే సాంగ్స్ అష్టలక్ష్ములు ఉన్నారు కదా, అష్టలక్ష్ముల సాంగ్స్ పాడుతున్నారు. ఈ విధంగా అయితే తాంబూలము అందరికీ ఇచ్చింది. చాలా మంచిగా అనిపించింది. తాంబూలం ఇచ్చిన తర్వాత మళ్ళీ అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంది. ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మళ్ళీ అందరికీ కూర్చొని హారతి అంటే అందరికి హారతి అయితే ఇచ్చింది. హారతి ఇచ్చిన తర్వాత అందరి దగ్గర మళ్ళీ అందరు లేచి వచ్చి అక్కకైతే ఆశీర్వాదం లాగా ఇచ్చారు. అట్లా అందరికీ హారతి ఇస్తుంటే చాలా మంచిగా అనిపించింది. అమ్మవార్లకు ఇచ్చినట్టు అందరి దగ్గర అంటే అక్క కింద కూర్చొని మాతోటి అందరితోటి ఆశీర్వాదం అయితే ఇప్పించుకుంటుంది. అది చూడండి అందరూ ఎలా ఆశీర్వదించారో. చాలా మంచిగా అనిపించింది అలా ఆశీర్వదించుతుంటే అక్కను. చూడండి ఇటు తిరుగుతుంది, చాలా నిండుగా అనిపించింది. ఇలా అయితే ఆశీర్వాదము అందరి దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకుంది అక్క. ఆశీర్వాదం తీసుకున్న తర్వాత అయిపోయింది. ఇంకా ఇప్పుడు భోజనాలు అయితే ఇక్కడ స్టార్ట్ చేశారు. భోజనాలు అయితే ఇక్కడ అన్ని రకాలు వంటలు అయితే చేశారు. అమ్మవారికి ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లు అన్ని అమ్మవారికి అయితే ఫస్ట్ సమర్పించారు. తర్వాత మాకు పూజ అంతా అయిపోయిన తర్వాత తాంబూలం ఇచ్చిన తర్వాత ఇక్కడ భోజనాలు అయితే పెడుతున్నారు. ఇవి భోజనాలు అండి, అన్ని వెరైటీ చేశారు. చూడండి చాలా రకాలు చేశారు. ఇలా భోజనం పెట్టుకుంటారండి వైభవలక్ష్మి పూజ అయిపోయిన తర్వాత. లాస్ట్లో ఉద్యాపన చేసేటప్పుడు చాలా వెరైటీస్ చేశారు. ఇవన్నీ అయితే భోజనాలు. ఇక్కడ మేము ఆల్రెడీ కూర్చున్నాము, మాకు ప్లేట్లు పెట్టి ఆల్రెడీ వడ్డిస్తున్నారు కూడా. ఈ విధంగా అందరం అయితే మేము భోజనాలు చేసాము. చూడండి అందరూ తింటున్నాము. ఇక్కడ చిన్నపిల్లలు కూడా వచ్చారు, చిన్నపిల్లలు కూడా ఇలా తిన్నారు. ఇక్కడ మేము అందరం లాస్ట్లో గ్రూప్ ఫోటో లాగా దిగాము. చాలా నిండుగా అనిపించింది, నాకు బాగా మంచిగా అనిపించింది. అక్క అయితే ఈ విధంగా అయితే అందరినీ పిలిచి తాంబూలం ఇచ్చి భోజనాలు అయితే పెట్టిందండి. చాలా బాగుంది. అలా అందరం ఒకసాట అట్లా అమ్మవారిలాగా అనిపించింది. అక్క ఏమేమి తాంబూలం ఇచ్చిందనేది ఇక్కడ చూపిస్తా చూడండి. ఒక బుక్ అయితే అక్క తాంబూలం కింద తాంబూలంలో బుక్ పెట్టిస్తారు. ఇలా ఒక బ్లౌజ్ పీస్ కూడా ఇచ్చింది. అలానే ప్లేట్ కూడా ఇచ్చింది అక్క. ప్లేట్ ఇచ్చింది చూడండి, అందరు ముత్తైదులకు ఇచ్చింది ప్లేటు, ఒక బ్లౌజ్ పీసు, బుక్కు, మామూలుగా ఆకు, ఒక పువ్వులు, మళ్ళీ పండ్లు కూడా పెట్టింది. ముత్తైదులకు తలా 2 గాజులు కూడా ఇచ్చింది. అందులోనే కొన్ని శనగలు ఉంటాయి కదా, శనగలు కూడా నానబెట్టిన శనగలు కూడా ఇచ్చింది. ఈ విధంగా అయితే తాంబూలం అక్క ఇచ్చింది. చూడండి నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇలా అక్క ఇచ్చిన తాంబూలం మీకు చూపించాలని ఇలా తీశాను. ఇలా ఇస్తారండి తాంబూలం. చాలా మంచిగా అయితే నాకు అనిపించింది. ఇలా అక్క పూజ చేసుకొని మాకు అందరికి పిలిచి భోజనాలు పెట్టి తాంబూలం ఇచ్చింది. ఆ అక్క అనుకున్న కోరిక అయితే నేను నెరవేరాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నా. నాకు అక్క వాళ్ళ ఇంట్లో అలా చేసుకోవడం చాలా మంచిగా అనిపించింది.
నిన్న నేను మామూలుగా మణిదీపవర్ణం పూజ నేను ఇంట్లో చేసుకున్నప్పుడు కూడా నాకు బాగా నిండుగా అనిపించింది. నాకు ఈ అక్క వాళ్ళ ఇంట్లో కూడా సాయంకాలం వెళ్ళినప్పుడు అలా చేసుకున్నప్పుడు చాలా బాగా అనిపించింది. అంటే శ్రావణ మాసం రాకముందే అక్క మామూలుగా ఇలా అమ్మవారిని పెట్టి చేసుకుంది. శ్రావణ మాసం వచ్చినంత ఫీలింగ్ అయితే నాకు వచ్చింది నిన్న మణిదీపవర్ణం పూజలు అయితే. వైభవ లక్ష్మి పూజలో మణిదీపవర్ణం అంటున్నా, వైభవ లక్ష్మి పూజలలో అలా అనిపించింది. శ్రావణ మాసం అప్పుడే స్టార్ట్ అయిందా అనిపించింది. అలా అమ్మవారిని చూడంగానే చాలా మంచిగా చేసుకుంది అక్క. అక్క ఏదనుకున్నదో ఆ కోరిక అయితే నెరవేరాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. అక్క నువ్వు చాలా బాగా చేసుకున్నావు. మమ్మల్ని అందరినీ పిలిచి ఇలా ముత్తైదులను భోజనాలు పెట్టి తాంబూలం ఇచ్చావు. నువ్వు అనుకున్న కోరిక అయితే కంపల్సరిగా నెరవేరాలని ఆ అమ్మవారిని అయితే కోరుకుంటున్నావు మనస్ఫూర్తిగా. ఇదండి ఈరోజు వీడియో. చూశారు కదా ఎలా చేసుకుంది ఏంటి అక్క అనేది. చాలా బాగా చేసుకుంది. మీకైతే ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నా. మీకు ఎవరికైనా ఇలా చేసుకోవాలనుకుంటే కంపల్సరీ అయితే చేసుకోండి. చాలా మంచిది. మీకు కూడా మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా మనకి ఎంత ఇదిగా ఉన్నా ఒక్కసారి అయితే ఈ మణిదీపవర్ణం పూజ అయితే చేసుకోండి. ప్రతి ఒక్కరైతే నాకు తెలిసినంతలో అయితే మనకి ఏదున్నా ఈ వైభవలక్ష్మి పూజ అనేది చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది తెలుస్తుంది. కంపల్సరీగా అయితే ప్రతి ఒక్కరైతే చేసుకోండి. ఇదండి ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా. కంపల్సరీగా నచ్చితే ఒక లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, అలానే మీ ఫ్యామిలీస్కి మీ ఫ్రెండ్స్కి అనేది షేర్ చేసి నాకు ఒక లైక్ ఇవ్వండి. అలానే ఎలా ఉంది ఈ పూజ అనేది కానీ కంపల్సరీ అయితే కామెంట్ అయితే ఇవ్వండి. ఎందుకంటే ఇంత కష్టపడి అక్క చేసింది మంచిగా అనిపించింది. కంపల్సరీ అయితే వీడియో చూసిన వాళ్ళైతే ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి. అలానే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. మీరు లైక్ వెళ్ళి ఏంటంటే ఇంత చేసుకున్న అక్కకు నాకు తెలిసి మంచిగా జరుగుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే చూసిన ప్రతి ఒక్కరైతే